హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. కేవలం మానస గారి మొహం చూసి మోహన్ గారు వెళ్తారు అంటే అదే మానస గారి ప్రేమకి నిరుపమ, శారద గారు మౌనం వహించారు. జియా నీకు తోడుగా ఉంటుంది. ఏదైనా అవసరం ఉంటే అంకుల్ చూసుకుంటారు. త్వరగా వెళ్ళి షాపింగ్కి వచ్చేయండి అని మానస గారు గట్టిగా చెప్పడంతో ఇక తప్పక ఇద్దరితో కలిసి బయటపడింది ప్రీతి. ప్రీతి జర్నీ దీపక్ కోసం. తరుముతున్న ప్రమాదానికి ఎదురు వెళ్తున్న ప్రీతికి తోడుగా మోహన్ గారు జియా. మినిస్టర్ గారి కేసులో ల్యాబ్ రిపోర్ట్స్తో బయటకు వచ్చిన అభి అప్పుడు చూశాడు సహస్ర నుంచి వచ్చిన మెసేజ్. వెంటనే ఫోన్ చేస్తే బెడ్రూమ్లో ఉన్న సహస్ర క్లియర్గా మేటర్ చెప్పడంతో దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అసలు ఏ ధైర్యంతో బయటికి వెళ్ళింది? పైగా అంకుల్ని జియాను తీసుకువెళ్ళింది. వాడి కోసం పోలీసులు వెతుకుతుంటే ఇదేం పొడుద్దామని వెళ్ళింది అని ఫుల్ ఇరిటేషన్తో రాజ్కి ఫోన్ కొట్టి తెలిసి కూడా ఎలా ఎలా చేశావు అని ఫైర్ అవుతూ ఉంటే బాక్సులు ఓపెన్ చేసి పచ్చనొట్ల కట్ల బయట పేర్చుతున్న చెంచగాడి ముందు క్రాస్ లెగ్స్తో కూర్చున్న రాజ్. డెస్టినీ రీచ్ అవగానే కాల్ వస్తుంది, రెడీగా ఉండు అంటూ మరో మాట లేకుండా ఆమెకి హార్ట్ అటాక్ వచ్చే రేంజ్లో ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు. ఈ ఒక్క హింట్తో రాజ్ మళ్ళీ ఏదో భయంకరాన్ని ప్లాన్ చేశాడని కన్ఫర్మ్ చేసుకున్న అభి దానికి కాదు, ముందు వీడికి దింపాలి, అసలు దాన్ని ఎంకరేజ్ చేసేది వీడు అని అగ్గి మీద గుగ్గిలలా పేలుతూ ల్యాబ్ రిపోర్ట్స్ని సీట్లోకి విసిరికొట్టి బల్బు బాబు దగ్గరికి జీప్ని ఉరికించాడు. మరో పక్క దీపక్ మనుషులు వాడి ఫ్రెండ్ రితీష్ కోసం వెతుకుతూ ఉన్నారు. సిటీ వెకేట్ చేసి వెళ్లాలనుకున్న దీపక్ పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలిసింది రితీష్కి మాత్రమే. ప్రీతితో తాననుకున్నది ఎలాగో సాధిస్తానన్న నమ్మకంతో ఉన్న దీపక్ పోతూ పోతూ తన మురికి హిస్టరీ మొత్తాన్ని భూస్థాపితం చేయాలనుకుని భయస్థుడైన రితీష్ అవసరాలకు డబ్బు అడ్డం వేసి మేనేజ్ చేసుకుంటూ వచ్చిన దీపక్కి నిన్నటి వరకు రితీష్ తన హిస్టరీ రికార్డు మాత్రమే. బట్ రైట్ నౌ పోలీసులు రంగంలోకి దిగడంతో అది మారిపోయింది. ప్రీతికి ప్రెజెంట్ తన గల్లీ అడ్రస్ మాత్రమే తెలుసు. కానీ రితీష్ దగ్గరున్న హిస్టరీ వాడి భవిష్యత్తును శాసిస్తుంది. అంత దూరం నుండి ఇంటి సరౌండింగ్స్ గమనించిన రితీష్ నెమ్మదిగా ఇళ్ల మధ్యనున్న సన్నటి సందులో తనని దాచుకుంటూ భార్యకి ఫోన్ చేస్తే 5 నిమిషాలకి 300 సంవత్సరాల పిల్లాడిని సంకన వేసుకుని చేతి సంచితో బయటకు వచ్చిన రితీష్ భార్యని ఫాలో అవుతున్నారు దీపక్ మనుషులు. ఆవిడ గల్లీ చివర మలుపు తిరగగానే బయటకు వచ్చిన రితీష్ వేగంగా ఇంటికి వచ్చి 2 రోజుల నుంచి నకనకలాడుతున్న కడుపుకి ఆవగా తింటున్నాడు. గత వారం నుండి ఇదే పరిస్థితి. దీపక్ మనుషులను డైవర్ట్ చేస్తూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తప్పించుకుని తిరుగుతున్న రితీష్ ఈ రోజు దొరికిపోయాడు. తింటూ ఉండగానే రితీష్ యూజ్ చేసే వెనక డోర్ నుంచి లోపలికి వచ్చిన ఇద్దరు వాడిని సరౌండ్ చేశారు. తప్పించుకునే అంత ధైర్యవంతుడు బలశాలి కాకపోవడంతో తినే కంచె వదిలేసి నన్నేమీ చేయొద్దు, నేను ఎవరికేమీ చెప్పలేదు అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడడమే పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్ళు అవినాష్కి ఫోన్ చేశారు. వాడు చాలా భయపడుతున్నాడు, ఈ విధంగా తీసుకెళ్లటం కష్టం, నువ్వు మాట్లాడితే మేము ట్రై చేస్తాం అంటూ ఆ ఫోన్ రితీష్ చేతిలో పెట్టారు మాట్లాడమని. అవినాష్ పేరు వినడమే షాక్ అయిన రితీష్ చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నా ఆ ఇద్దరిని పోలీసులు అనుకుని వణికిపోతూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే, రితీష్, దిస్ ఈజ్ అవినాష్, నీ కోసం నా ఫ్రెండ్స్ 4 డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ఇంటికి రాకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని అవినాష్ వరుసగా ప్రశ్నిస్తూ ఉంటే చనిపోయిన వ్యక్తి గొంతు వింటున్న భయంతో ఫోన్ వదిలేశాడు రితీష్. వాడితో మాట్లాడి అప్పటికప్పుడు తమతో తీసుకువెళ్లిపోయారు అవినాష్ ఫ్రెండ్స్. హాస్పిటల్ అని చెప్పి బయటకు వచ్చిన ప్రీతి తనకు తెలిసిన ఒక హాస్పిటల్ దగ్గర కారు దిగితే డ్రైవర్ ఉన్నాడు కారులో. తనతో పాటు దిగుతున్న జియా మోహన్ గారిని వారిస్తూ నాకు ఇక్కడే పని, మీరు రావాల్సిన అవసరం లేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ప్రీతి రూడ్ బిహేవియర్ ఆల్రెడీ ఐడియా ఉన్న మోహన్ గారు ఇంకా జియా ఇక పార్కింగ్ లోనే ఆగిపోయారు. హాస్పిటలే కావడంతో ప్రీతి బయటకు వచ్చాక తిరిగి స్టార్ట్ అవ్వచ్చని వాళ్ళ నుంచి తప్పించుకొని లోపలికి వచ్చిన ప్రీతి మరొక సైడ్కి వెళ్ళి ప్రెజెంట్ హెల్ప్ తీసుకుంటున్న దీపక్ చెంచాగాడికి ఫోన్ చేస్తే కోట్లలో ఉన్న కట్టలు లెక్క కట్టి తిరిగి బ్యాగ్లో సర్దుతున్న చెంచాగాడు తన నెంబర్కి ప్రీతి చేస్తున్న కాల్ చూస్తూ ఎదురుగా రాజు ఉండడంతో తారెత్తిపోతూ ఉంటే
సార్, పర్సనల్ కాల్ మాట్లాడాలి అని వణుకుతున్న గొంతుతో రాజ్ని అభ్యర్థించాడు వాడు. పీకల కోసే షార్ప్ నైఫ్ తో టేబుల్ మీద డిజైన్స్ వేస్తూ రాజ్ ఒక ఐబ్రో రేస్ చేస్తే, పర్సనల్ కాల్ అని మళ్ళీ తడారిపోతున్న గొంతుతో ఒత్తి ఒత్తి చెప్తున్న వాడికి, ప్రీతి కాల్ అని రాజ్ నుంచి వినడమే వాడి గుండె ఆగినట్టయింది. ఒరే చెంచా, నేను వేసుకున్న స్కెచ్లోకి నువ్వొచ్చి కూర్చొని నా చెవిలోనే పువ్వులు పెడుతున్నావా అంటూ టేబుల్ మీద ముగ్గులు పెడుతున్న కత్తిని వాడి గొంతుకి పాయింట్ చేయడంతో ఊపిరి బిగబట్టి తల అడ్డంగా కదుపుతున్నాడు వాడు. ఫోన్ తన వైపుకు తిప్పుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసిన రాజ్, మేడం అని ఫీడ్ చేసిన ఈ నెంబర్ మా మేడందని తెలుసురా బేవకూఫ్, ఎలా మాట్లాడాలో తెలుసుగా అని అంటుంటే గొంతు మీద ఉన్న కత్తికి నిలువుగా తల కదిపితే దిగిపోతున్న భయంతో గుటకలు మింగుతూ, "తె- తెలుసు సార్" అని వణికిపోతూ ఆన్సర్ ఇచ్చాడు. వాడి పీక మీద నుంచి కత్తి వెనక్కి తీసి, లేట్ చేయకు, దానికి అసలే క్రాక్ ఎక్కువ అంటూ మళ్ళీ కూల్గా టేబుల్ మీద డ్రాయింగ్ స్టార్ట్ చేస్తే 2 అడుగులు వెనక్కి జరిగి ఫోన్ లిఫ్ట్ చేయడమే. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అంటూ తనున్న టెన్షన్లో ఫైర్ అయింది ప్రీతి. టెన్షన్లో ఉన్నాను మేడం అని ఇంకా తగ్గని వణుకుతో ఆన్సర్ ఇచ్చాడు చెంచగాడు. నువ్వు ఇలా టెన్షన్ పడితే దొరికిపోతాం, నన్ను ఏమి చేయడు, బట్ పక్కనే ఉన్న నీ ప్రాణాలు ఫస్ట్ తీసేస్తాడు అంటూ హెచ్చరించిన ప్రీతి, వాడి చేతికి ఫోన్ వచ్చిందా అని అడిగితే, లేదు మేడం, నేనిప్పుడు వాడితో లేను, అసలేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు మేడం, పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావటమే వాడి క్యాష్ మొత్తం నాకిచ్చి పంపించాడు అని చెంచాగాడు జరిగింది చెప్తూ ఉండగానే వచ్చాడు అభి కూడా. రాజ్ని మండిపోతూ చూస్తున్న ఆయాసంతో కూర్చున్న అభిని పట్టించుకోకుండా తన డ్రాయింగ్స్ మీద ఫోకస్ గా ఉన్నాడు రాజ్. చెంచాగాడు మాట్లాడుతుంది వింటున్న అభికి మ్యాటర్ అర్థం అవ్వడంతో కోపం ఎక్కువైతే రాజ్ ఆడుతున్న కత్తి లాక్కొని ఫోర్స్ గా దింపుతూ ఉంటే ఆ పాయింట్ లో ఉన్న తన సెకండ్ హ్యాండ్ వెనక్కి తీసుకున్న రాజ్ లిప్స్ మీద ఒక కూల్ స్మైల్. మెంటల్ నా కొడక అని చిన్న గొంతుకుతో తిడుతూనే టేబుల్లో బలంగా దిగిన కత్తిని మళ్ళీ ప్రయోగానికి లాగుతూ ఉంటే ఆ చేతిని హోల్డ్ చేసి బిస్లరీ బాటిల్ టేబుల్ మీద పెట్టాడు. కోల్ మామా అంటూ సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన ప్రెజెంట్ సిచ్యువేషన్ కి ఇక కత్తి వదిలి బాటిల్ తీసుకున్న అభిలో కోపం, చిరాకు, అసహనం అన్నిటికీ మించిన టెన్షన్ తారా స్థాయిలో ఉంది. మార్నింగ్ నువ్వు దీపక్ ఫోన్లో నాతో మాట్లాడింది పోలీసులు ట్రేస్ చేసి ఆ లొకేషన్కి వెళ్లారు, వాడి ఫోన్ నువ్వు యూజ్ చేసినట్టు వాడికి తెలియలేదుగా అని కంగారు నిండిన గొంతుతో ప్రీతి అడుగుతూ ఉంటే, లేదు మేడం, జాగ్రత్తగా వాడికి డౌట్ రాకుండా తిరిగి వాడి ప్లేస్లో పెట్టేశాను, నాకు పోలీసుల గురించి భయం లేదు మేడం, వాడి గురించే భయం అంటున్న చెంచాగడి కళ్ళలో ఇప్పుడు కూడా కదులుతుంది దీపక్ పైశాచికత్వం. నువ్వు భయపడకు, ఆ ఫోన్ నా చేతికి వచ్చే వరకు హెల్ప్ చేయి, ఆ తర్వాత వాడితో నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నే చూసుకుంటాను. నువ్విప్పుడు దీపక్తో లేకపోతే నీ మనిషిని కాంటాక్ట్ చేయి, ఎలా అయినా సరే ఆ ఫోన్ నాకు కావాలి, ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకో, నీ లైఫ్ మొత్తం కష్టపడినా నీకంత డబ్బు రాదు, నీకు ఇంకా కావాలన్నా నేను పే చేస్తాను, డూ సంథింగ్, ఆ ఫోన్ నాకు కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్న ప్రీతికి, చేస్తాను మేడం, డబ్బు కోసం కాదు, మీరు సేవ్ అవ్వడానికి చేస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు చెంచా. మార్నింగ్ ఫస్ట్ కాల్ ప్రీతి భయపడుతూ మాట్లాడింది వీడితోనే. డ్రగ్ మత్తులో పడున్న దీపక్ ఫోన్ వాడి కొత్త ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ప్రీతి ముందుగా చెప్పినట్టే మాట్లాడాడు చెంచాగాడు. దీపక్ ప్రతి మూమెంట్ తెలిసిన చెంచాకి అది చాలా ఈజీ పని. కాల్ హిస్టరీ నుంచి ఆ కాల్ డిలీట్ చేసి తిరిగి ఫోన్ సేమ్ ప్లేస్ లో పెట్టేశాడు. అక్కడి వరకు ప్రీతి అనుకున్నట్టే జరిగింది. బట్ ఆ లొకేషన్ ట్రేస్ చేసి పోలీసులు రంగంలోకి దిగుతారని ప్రీతి ఊహించలేదు. అది ఫేక్ కావడంతో అభిరాజ్ చాలా నార్మల్ గా రియాక్ట్ అయ్యారు. కానీ అసలు ఎటువంటి టైంలో అటువంటి కాల్ ప్రీతి ఎందుకు క్రియేట్ చేసిందో, దానివల్ల బెనిఫిట్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే, బట్ ఈ ఫేక్ కాల్ తో సీన్ మొత్తం మారిపోయింది. ప్రీతి కన్నీళ్లకు బర్స్ట్ అయిన ఇన్స్పెక్టర్ దీపక్ ని ఉపేక్షించలేక రంగంలోకి దిగడమే కామ్గా అతన్ని రెచ్చగొట్టి పంపిన అభి డ్రగ్స్ సప్లైయర్ అని దీపక్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డీజీపీ నుంచి అరెస్ట్ వారెంట్ కి రిక్వెస్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. చూస్తూ ఉంటే ప్రీతి అంకురార్పణ చేసిన ప్లాన్ మన బల్పు బాబు, లాయర్ బాబు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. చెంచాగడి కాల్ అవ్వడమే, నాకు చెప్పే పని లేదా, నీ ఇష్టానికి అడ్డదిడ్డంగా పోవడమేనా అంటూ రాజ్ కాలర్ పట్టుకున్నాడు అభి. నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయ్యావు, అంత లేట్ నాకు సెట్ అవ్వదు మామా, అందుకే
అడ్డదారిలో వీణ్ణి నరుక్కొచ్చా అంటూ కవ్విస్తూనే వినయ విద్యార్థులతో నిలబడ్డ తరణ్ మంగళానికి కన్ను కొట్టాడు ప్రొసీడ్ అవ్వమని. దానికి నీకు ఆటగా ఉందిరా, మీ ఇష్టానికి మీరు పోయేటప్పుడు ఇక నేనెందుకు అంటూ రాజ్ని ఫోర్స్గా తోసేసి తిరిగిన అభి నడుము చుట్టేసి నేల మీద పడేసి మీదకు చేరాడు రాజ్. వీళ్ళిద్దరి కయ్యాటలు మొదటిసారి చూస్తున్న చెంచగాడు భయంతోనూ వింతగానూ బిగుసుకుపోయి చూస్తూ నిలబడితే, ఆ ఆ, చూసింది చాలేమ్మా, ఇటొచ్చి వివరాలు చెప్పు అంటూ రికార్డర్ ఆన్ చేశాడు మంగళం. ఆ మాట వాడి చెవిన పడలేదనుకుంటా. కదలికం లేని వాడిని నెత్తి మీద ఒక్కటి పీకి కూర్చో అని గట్టిగా చెప్పిన తరంగ్ నోట్స్ తీసుకుంటుంటే ఇద్దరి ముందు బుద్ధిగా కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నాడు చెంచగాడు. దీపక్కి ఈ మ్యాటర్ తెలిస్తే నిన్ను చంపేస్తాడు, మరెందుకు మా అక్కకి హెల్ప్ చేశావు అని ప్రశ్నించాడు తరంగ్. డబ్బు కోసం మాత్రం కాదు బాబు, ప్రీతి మేడం రాజ్ సార్ కోసం ఏవేవో వాడికి చెప్పి చేయించుకున్నారు. అవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ ప్రీతి మేడంతో ఆడుకుంటున్నాడు వాడు. చాలా చాలా టార్చర్ చేస్తున్నాడు. పాపం అనిపించింది. వాడంటే నాకు భయం సార్. ఇవన్నీ నాకు అలవాటైపోయాయి. కానీ ఆడ మనిషి ఎంతవరకు వాడి అత్యాచారాలు భరిస్తుంది? చాలా నీచంగా చేస్తున్నాడు సార్. మొన్న మా అందరి ముందు బట్టలు చించేశాడు అని ఎమోషనల్ అవుతున్న చెంచాగడి కాలర్ పట్టుకుని ఎవరివి అని వెంటనే అడిగాడు తరణ్. ప్రీతి మేడంవి సార్ అని వాడు చెప్పడమే కింద మీద పడి కొట్టుకుంటున్న రాజాబి ఒక్కసారిగా విడిపడి వాడి దగ్గరికి వచ్చారు. ఎవరి గురించి చెప్తున్నావు అంటూ అనుమానంతో ఉత్కంఠంగా ఉన్న వాళ్ళందరి మొహాలు చూస్తూ ప్రీతిని బలవంతం చేసి ఫిజికల్ గా టార్చర్ చేస్తున్న విషయం పోసగుచ్చినట్టు చెప్పేశాడు చెంచగాడు. అది ప్రీతి కావడంతో వింటున్న రాజవి తరం ముగ్గురు దిగ్భ్రాంతికి గురైతే నిస్సత్తు నిండిన రాజవి నేలను ఆశ్రయించారు. ఇంత జరుగుతూ ఉన్నా ప్రీతి చెప్పలేదన్న కోపం ఒక పక్క, ఎంత జరిగినా తెలుసుకోలేకపోయావన్న అసహనం మరో పక్క. మరుగుతున్న రక్తంతో చేవ చచ్చిన వాళ్ళలా మిగిలిపోతే వాళ్ళ ఎమోషన్ గమనిస్తున్న మంగళం ఇక వాళ్ళ వల్ల కాదు అని గ్రహించి తానే మళ్ళీ ప్రశ్నించాడు. ప్రీతి మేడం అడుగుతున్న ఆ ఫోన్ ఏంటి అని. ఏదో పాత ఫోన్ సార్. దీపక్ బిజినెస్ రహస్యాలు, కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. ఆ ఫోన్ వాడితో ఉంటే వాడు ఎక్కడికెళ్ళినా కుబేరుడే. అదొక్కటి దొరికితే చాలు, వాడిని అన్ని విధాల నాశనం చేయొచ్చు అని ఇక్కడ చెంచాగాడు చెప్తూ ఉంటే, ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది అని వీడియో కాల్లో రితేష్ని ప్రశ్నిస్తున్నాడు అవినాష్. నా దగ్గరే ఉంది. ఆ ఫోన్ నాతో ఉన్నంత వరకు నా ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని నమ్మకమైన ధీమాతో చెప్తూ కన్నీళ్లతో కుమిలిపోతున్న అవినాష్ ఎమోషన్ కి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు రితీష్. ఆ ఫోన్, అందులోని వీడియో నాకు కావాలి. నీకు నీ ఫ్యామిలీకి నాది సెక్యూరిటీ అని రితీష్కి అభయం ఇచ్చి తన ఫ్రెండ్కి ఏం చేయాలో చెప్పిన అవినాష్ గుండె పగిలిపోతున్న కన్నీటితో తల బాదుకుంటూ విషిత కోసం విలపిస్తున్నాడు. చెంచాగడితో కాల్ మాట్లాడి బయటకి రాబోతున్న ప్రీతికి వెంటనే దీపక్ నుంచి ఫోన్. ఏం చేస్తున్నావు? ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఎవరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వేధిస్తూ ఉంటే, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకు దీపక్, నేను అదే పనిలో ఉన్నాను, టైం పడుతుంది అని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటే, ఎంత టైం పడుతుంది అని ఊబిలో కూరుకుపోతున్న ఫీలింగ్తో అడిగాడు దీపక్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ పర్సనల్ వర్క్ దీపక్, పోలీసులతో వర్క్, ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ఎలా పడితే అలా చేస్తే ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ప్రతిసారి నాకు కాల్ చేయకు. నా ఫోన్ అభి ట్రేస్ చేస్తున్నాడు. అగైన్ అండ్ అగైన్ నువ్వు కాల్ రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతావు అని ప్రీతి హెచ్చరిస్తూ ఉంటే, భయపెడుతున్నావా అంటూ గొంతు హెచ్చించాడు దీపక్. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ డిస్కషన్ నడుస్తూ ఉండగానే గంట దాటిన బయటకు రాని ప్రీతి కోసం వెయిట్ చేస్తున్న మోహన్ గారు టాబ్లెట్ వేసుకోవడానికి చూస్తే కార్లో వాటర్ లేదు. కాస్త దూరంలోనే హాస్పిటల్ క్యాంటీన్ కనిపిస్తూ ఉంటే, వాటర్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి మోహన్ గారు వెళ్తూ ఉంటే, మంగళం మనుషులతో ప్రాబ్లం ఫేస్ చేసింది మొదలు ఒంటరిగా ఉండడానికి భయపడే జియా కొత్త ప్లేస్ కావడంతో నేను కూడా వస్తాను సార్ అంటూ మోహన్ గారితోనే క్యాంటీన్కి వెళ్ళింది. కొనుక్కున్న వాటర్ బాటిల్తో టాబ్లెట్ వేసుకుని ప్రీతి రావడానికి టైం పడుతుంది అని అక్కడే కూర్చున్నారు మోహన్ ఇంకా జియా. రాజ్ పర్సనల్ సెక్యూరిటీ లోపల ప్రీతిని ఫాలో అవుతూ ఉంటే ప్రీతి వెనక వచ్చిన దీపక్ మనుషులు అక్కడ సిచ్యువేషన్ దీపక్ కి ఇన్ఫార్మ్ చేసి వాడు చెప్పినట్టు అవినాష్ ఫాదర్ మోహన్ జియాలను ఫాలో అవుతూ వచ్చి క్యాంటీన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు.
నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంది దీపక్. నిన్ను భయపడితే నాకేమొస్తుంది? నా కోసమైనా నువ్వు సేఫ్‌గా ఉండాలి. అసలేం జరుగుతుందో తెలిస్తేనే కదా నేనేం చేయగలనో తెలిసేది. కొంచెం టైం ఇవ్వు. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు సేఫ్‌గా సిటీ దాటే వరకు రెస్పాన్సిబిలిటీ నాది అని బాధ్యత తీసుకున్నట్టు బదులిచ్చింది ప్రీతి. నేను మాత్రమే కాదు ప్రీతి, విత్ యూ. నేను సిటీ దాటడం అంటూ జరిగితే అది నీతోనూ అండ్ రాజ్ ప్రాపర్టీస్‌తోనే. యూ నో వన్ థింగ్, నీ బెనిఫిట్స్‌కి నన్ను యూజ్ చేసుకొని నా మీద ఫీలింగ్స్ లేవని చెప్పినప్పుడే నిన్ను చంపేయాలనిపించింది. అసలైతే చంపేసేవాణ్ణి. అది నాకు చాలా ఈజీ. బట్ నువ్వు చస్తే నీ వెనకున్న ప్రాపర్టీస్, కంపెనీస్ అన్నీ నాకు కాకుండా పోతాయి. నువ్వు కావాలి, నీ వెనకున్న ప్రాపర్టీస్ కావాలి. అవి నువ్వే తేవాలి. అండ్ నీ ఫీలింగ్స్‌లో ఉన్న రాజ్ చావాలి. ఇవన్నీ ఫినిష్ చేసుకొని నీతో పాటు సిటీ దాటుతాను. అప్పటి వరకు నిన్ను నమ్మి వదిలేయడానికి నేను నీ ఫ్రెండ్‌ని కాను. సో, నా సేఫ్టీ నేను ఫాలో అవుతాను అని ముందు జాగ్రత్తగా దీపక్ చెప్తూ ఉంటే ప్రీతి గుండెలు గుబేల్మంటున్నాయి. డోంట్ డూ ఎనీథింగ్ మ్యాడ్ అని ప్రీతి భయంతో హెచ్చరిస్తూనే ఉన్నా, మీ వాళ్ళు హాస్పిటల్ క్యాంటీన్‌లో ఉన్నారు ప్రీతి. అందులో నీకు నాకు ముఖ్యమైన వాళ్ళు నెక్స్ట్ 5 మినిట్స్‌లో నా వాళ్ళతో పాటు నా దగ్గరకొచ్చేస్తారు. నువ్వు చెప్పింది చేసే వరకు దిస్ ఈజ్ మై సేఫ్టీ ప్రికాషన్ అని హెచ్చరింపు నవ్వుతో దీపక్ కాల్ కట్ చేయడమే ప్రీతి కాళ్ళు చేతులు వణికిపోయాయి. వాడికి నాకు ఇంపార్టెంట్ అంటే మోహన్ అంకుల్ అని స్ట్రైక్ అవడమే దడదడలాడుతున్న గుండెతో మోహన్ గారికి కాల్ చేస్తూనే బయటకు పరుగులు పెట్టింది ప్రీతి. ఇప్పటికే నిరుపమ విషయంలో అవినాష్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపం ఎక్కడికి దారి తీస్తుందో తెలియని కన్ఫ్యూజన్ ప్రీతిది. ఇక ఇప్పుడు మోహన్ గారికి ఏమైనా అయితే అన్న ఊహకి కూడా భయపడుతున్న ప్రీతి స్పీడ్ సరిపోవడం లేదని హీల్స్ కూడా పీకి పడేసి హాస్పిటల్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి పరుగుల మీద వస్తోంది. ఈ లోపే కాల్ అటెండ్ అయిన మోహన్ గారితో, అంకుల్ మీరెక్కడున్నా అర్జెంట్ గా కార్ దగ్గరికి రండి, నేను వచ్చేస్తున్నా అని ప్రీతి కంగారుగా చెప్తూ ఉంటే ఆ కంగారుకి, ఏమైంది ప్రీతి, అంతా బాగానే ఉంది కదా అని ఎదురు ప్రశ్నిస్తూనే లేచి జియాను కళ్ళతోనే రమ్మని పిలుస్తున్న మోహన్ గారిలో కూడా టెన్షన్. అంకుల్ నేను బాగానే ఉన్నాను, మీరు అర్జెంట్‌గా కార్ దగ్గరికి వెళ్ళండి, కార్ ఎక్కేయండి అని చెప్తూనే స్పీడ్‌గా వస్తున్న ప్రీతికి ఎదురుగా వస్తున్న పర్సన్‌ని గుద్దుకొని కింద పడి ఫోన్ స్కిప్ అవ్వడంతో హలో! హలో! అంటూనే మోహన్ గారు కార్ దగ్గరికి వేగంగా వస్తూ ఉంటే వెనక జియాలో కూడా అదే కంగారు, భయం. కాల్ కట్ చేసి మళ్ళీ మోహన్ గారు ట్రై చేస్తూ ఉండగానే ప్రీతి ఫోన్ చేతిలోకి తీసుకొని ప్రీతిని ఫాలో అవుతున్న వారు సిచ్యుయేషన్ డిమాండ్ చేయడంతో వెంటనే రాజ్‌కి ఫోన్ చేస్తూ ఉంటే అక్కడ ప్రీతి కాల్ ట్రేస్ చేస్తున్న అభి టీం కూడా అభికి కాల్ చేస్తున్నారు. ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు దుఃఖ సాగరంలో కొట్టుకుపోతున్న అవినాష్ కూడా అప్పుడే మోహన్ గారి నెంబర్ డైల్ చేశాడు. రెస్పాన్స్ లేని కాల్ కట్ చేసి ప్రీతి కాల్ బ్యాక్ చేస్తూనే ఆల్మోస్ట్ హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ కి వచ్చేస్తే అదే క్షణం తొందరగా ఎక్కు అని జియాకి అరిచి చెప్తూనే రింగ్ అవుతున్న కాల్ ప్రీతి అనుకుని నెంబర్ కూడా చూడకుండా ఆన్సర్ చేసిన మోహన్ గారు కార్ డోర్ ఓపెన్ చేస్తూ నాన్న అని వినిపించిన కొడుకు గొంతుకి కొయ్యబారిపోయారు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క పిలుపు పరిస్థితిని తలకిందులుగా మార్చేసింది. మరి ఈ ఒక్క క్షణంలోనే అందరి అంచనాలు తారుమారు కానున్నాయా? కోడి పిల్లను తన్నుకుపోవడానికి గద్దల్లా ఎదురు చూస్తున్న దీపక్ మనుషుల చేతికి చిక్కుతారా జియా మోహన్ గారు? మోహన్ గారితో కాల్లో ఉన్న అవినాష్ డెసిషన్ ఏమిటి? ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏమిటి? దీపక్ గడి కండిషన్ కి తల వంచక తప్పదా? అభిరాజ్‌లో నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వాళ్ళు దీపక్‌ని చేరే వరకు ప్రీతి సేఫ్‌గా ఉంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.